అందరికీ నమస్తే అండి. ఈరోజు క్లాస్ వచ్చి 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఏదైతే పేజ్ నెంబర్ 11లో మన ఇంగ్లీష్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 11లో గ్రామర్ పాయింట్ అండి. ఏది డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి ఉందండి. ఇందులో మనము ఈ టాపిక్లో డిఫైన్డ్ రిలేటివ్ క్లాస్ మరియు నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాస్ గురించి మనం తెలుసుకుందామండి. అయితే ఇంతకీ రిలేటివ్ క్లాస్ అంటే చూడండి, రిలేటివ్ క్లాస్ ని యాడ్జెక్టివ్ క్లాస్ కూడా అని అంటారండి. ఏంటండి, రిలేటివ్ క్లాస్ ని యాడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటారు. ఎందుకు ఈ యాడ్జెక్టివ్ క్లాస్ అనేది రిలేటివ్ క్లాస్ అయింది అంటే చూడండి, ఇందులోని మనకు రిలేటెడ్ ప్రొనౌన్స్ మరియు రిలేటెడ్ యాడ్వర్బ్స్ అనేవి ఏంటంటే రిలేటెడ్ ప్రొనౌన్స్ రిలేటెడ్ యాడ్వర్బ్స్ అనేవి లింక్ వర్డ్స్ గా ఉంటాయి కాబట్టి ఇది రిలేటెడ్ క్లాస్ అయిందండి. ఓకేనండి. అయితే ఈ రిలేటెడ్ ప్రొనౌన్స్ లో ఏ వర్డ్స్ ఉంటాయంటే హూ, హూస్, హూమ్, దట్, విచ్, ఈ వర్డ్స్ అనేవి కూడా రిలేటెడ్ ప్రొనౌన్స్ లో ఉంటాయండి. నెక్స్ట్ రిలేటెడ్ యాడ్వర్బ్స్ ఉన్న వర్డ్స్ ఏంటంటే వెన్, వేర్, వై అండి. ఈ వర్డ్స్ అనేవి రిలేటెడ్ యాడ్వర్బ్ లో ఉంటాయండి. అయితే మనకు ఈ యొక్క లింక్ వర్డ్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మనకు మనకు ఒక సెంటెన్స్ ఇస్తాడండి. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైన్ అండ్ నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాస్ అని చెప్పి కొంచెం సెంటెన్స్ ఇచ్చి మనకు బ్రాకెట్ రూపంలో ఇస్తాడండి. ఆ సమయంలో మనకు ఆ యొక్క సెంటెన్స్ ఫిలప్ చేయడానికి మనకు ఈ లింక్ వర్డ్స్ అనేవి యూజ్ అవుతాయండి. మరి ఈ లింక్ వర్డ్స్ అనేవి చూడండి, ఈ లింక్ వర్డ్స్ అనేవి ఇచ్చిన సెంటెన్సెస్ అయితే ఏదైతే ఇచ్చిన సెంటెన్సెస్ ఫర్ పీపుల్స్ గురించి అయినట్లయితే ఓకేనండి, ఇచ్చిన సెంటెన్సెస్ అనేది ఫర్ పీపుల్ గురించి అయినట్లయితే మనము హూ, ఊజ్, దట్, విచ్ అనేవి మనం యూజ్ చేసి ఆ సెంటెన్సెస్ మనం ఫిల్అప్ చేయొచ్చండి. లేదంటే ఇచ్చిన సెంటెన్సెస్ అనేది థింగ్స్ గురించి అయితే మనం విచ్ లేదా దట్ అని మనం యూజ్ చేయొచ్చండి. లేదంటే ఇచ్చిన సెంటెన్స్ అనేది ప్లేసెస్ గురించి అయితే మనం విచ్ లేదా వేర్ అనేది మనము యూజ్ చేసి సెంటెన్స్ మనం ఫిల్అప్ చేయొచ్చండి. లేదా టైం గురించి అయితే వెన్ అండి. లేదంటే రీజన్ గురించి అయితే వై అండి. ఇవన్నీ వర్డ్స్ తీసుకొని ఇచ్చిన సెంటెన్సెస్ ని మనము ఫిల్అప్ చేయొచ్చండి. అవి మనకు లింక్ వర్డ్స్ దానికి అలా యూజ్ అవుతాయండి. ఓకేనండి. చూడండి, రిలేటివ్ క్లాస్ మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ మరి నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాస్ అని డిఫైనింగ్ అంటే ఏంటిది, నాన్ డిఫైనింగ్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. డిఫైనింగ్ అంటే మనము ఎవరి గురించి అయితే వివరిస్తున్నామో దానిని మనము డిఫైనింగ్ అంటాం. లేదా ఎవరి గురించి అయితే మనం చెబుతున్నామో దాన్ని మనం డిఫైనింగ్ అని చెప్పొచ్చండి. మరి నాన్ డిఫైనింగ్ అంటే వివరించకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దాన్ని మనము దాన్ని నాన్ డిఫైనింగ్ అని చెప్పొచ్చండి. అయితే చూడండి, పేజ్ నెంబర్ 11లో మనకు టెక్స్ట్ బుక్ లో మనకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఓకేనండి. ఆ ఎగ్జాంపుల్స్ లోని ఫస్ట్ ఏంటంటే ద ఉమెన్ హూ థాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ షార్క్. మనకు ఈ ఎగ్జాంపుల్ అనేది ఇది డిఫైన్డ్ రిలేటివ్ క్లాజా నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాజా అనేది మనం ఒకసారి చెప్పుకుందామండి. చూడండి, ద ఉమెన్ అంటే ఆమె ఎవరు భారతదేశం అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆమె ఎవరో ఓకేనండి. ఏమైంది, హ్యాడ్ బిన్ బిటెన్ బై ఏ షార్క్ ఏం చేసింది, ఆమెను కురికింది. ఓకేనండి, షార్క్ ఏం చేసింది, ఆమెను కురికింది. ఇంతకీ ఆమె ఎవరు అంటే హూ థాట్ హిమ్ సర్ఫింగ్. ఇక్కడ హిమ్ అంటే ఎవరండి, ఇక్కడ హిమ్ అంటే నిక్. ఓకేనండి. సర్ఫింగ్ అనేది ఇది ఒక క్రీడ అండి. ఈ క్రీడ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు సముద్ర అలలు ఉంటాయి కదండి, సముద్ర అలల యొక్క కోన మీద అంటే సముద్ర అలలతో పాటు కూడా ఒక బోర్డు ఉంటుంది, దాన్ని సర్ఫ్ బోర్డు అంటాం. ఆ బోర్డు మీద చేసే క్రీడని మనము సర్ఫింగ్ బోర్డు అంటామండి, సర్ఫింగ్ క్రీడ అంటామండి. అంటే ఇక్కడ ఏంటంటే నిక్కి ఎవరైతే సర్ఫింగ్ నేర్పించారో అంటే ఇక్కడ చూడండి, ముందు ద ఉమెన్ కి ఒక ఐడెంటిటీ లేదండి, కానీ ఇప్పుడు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఎప్పుడు ఆమె గురించి వివరించినప్పుడు. ఓకేనండి. మనం చెప్పుకున్నాం ఏంటంటే డిఫైనింగ్ అంటే ఏంటంటే ఎవరి గురించి అయితే వివరిస్తున్నాము లేదంటే ఎవరి గురించి చెబుతున్నాము అదే ఏమవుతుందంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుందండి. ఇప్పుడు ఇది ఏమైందండి, ఇక్కడ ఏమైంది, ద ఉమెన్ గురించి వివరిస్తుంది కాబట్టి ఇది ఏమైందంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అయిందండి. చూడండి, నిక్ మనకు సెకండ్ ఎగ్జాంపుల్లోని నిక్ గురించి మెన్షన్ చేశాడండి. ఆల్రెడీ ఒక నేమ్ మెన్షన్ చేశాడండి. నేమ్ మెన్షన్ చేసినా కూడా తన గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే అది ఏ ఇన్ఫర్మేషన్ అవుతుందండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం కదా. ఓకే చూడండి,
నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. నిక్ అనే అతను ఎలక్ట్రిక్ వీల్ చైర్లో ఉంటాడని సంగతి మనకు తెలుసు, అయినా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటిది? హూ వాజ్ టీజ్డ్ అండ్ బోల్డ్. అంటే ఎవరైతే నిక్ని అవమానపరిచారో, ఎవరైతే నిక్ని అగౌరవపరిచారో అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. అప్పుడు ఇది ఏమవుతుందండి? ఏమవుతుంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఇది ఏ క్లాస్ అవుతుంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకేనండి. అయితే ఇంకొక క్లూ పాయింట్ ఏంటంటే చూడండి, మనము డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ మరియు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని ఈజీగా మనం అర్థం చేసుకోవాలంటే ఒక క్లూ ఉంటుందండి. ఏంటంటే ఇచ్చిన సెంటెన్సెస్లో ఎక్కడైతే కామాలు ఉంటాయో, ఓకేనండి, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఎక్కడైతే, లేదంటే ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడైతే కామాలు ఉంటాయో ఆ యొక్క సెంటెన్సెస్ అనేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుందండి. ఏంటండి? ఏ క్లాస్ అవుతుంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుందండి. ఇది నేను చెప్పలేదండి, టెక్స్ట్ బుక్లోనే ఉందండి. ఒకసారి మీరు కూడా పేజ్ నెంబర్ 11లో ఒకసారి చూడండి, సరేనండి. పేజ్ నెంబర్ 12లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, అవి కూడా చూసుకున్నట్లయితే మనము డిఫైన్ అండ్ నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాస్ చూసుకుంటే పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓకే అండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఏమంటారంటే ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఏ మీటింగ్ అండి? ద మీటింగ్. అంటే ఇక్కడ ఒక మీటింగ్ అనేది మనం మెన్షన్ చేయలేదు, అంటే అదేదో మీటింగ్, అదొక పొలిటీషియన్ మీటింగ్ అవ్వచ్చు, ఒక ఎన్జిఓ మీటింగ్ అవ్వచ్చు అండి. ఆ మీటింగ్ ఏమైంది? విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్, అంటే ఏదైతే టౌన్ హాల్ పెట్టిన మీటింగ్ ఉందో వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఆ మీటింగ్ ఏమైందండి? సక్సెస్ అయింది. అంటే ఇక్కడ ఏ మీటింగ్ సక్సెస్ అయింది? ద మీటింగ్ వాజ్ గ్రేట్ సక్సెస్. మీటింగ్ అనేది గ్రేట్ సక్సెస్ అయింది. అది ఏ మీటింగ్? దాని గురించి వివరించినట్లయితే విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్, ఏదైతే టౌన్ హాల్లో పెట్టిన మీటింగ్ ఉందో అది గ్రేట్ సక్సెస్ అయింది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి? డిఫైన్డ్ రిలేటివ్ క్లాజా, నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాజా? డిఫైన్డ్ రిలేటివ్ క్లాజ్. ఎందుకంటే ఇక్కడ వివరిస్తుంది దేన్ని, ఎక్కడైతే టౌన్ హాల్లో పెట్టిన మీటింగ్ ఉందో అది సక్సెస్ అయింది కాబట్టి ఏమవుతుంది? ఇది డిఫైన్డ్ రిలేటివ్ క్లాజ్ అండి. అండ్ సెకండ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద పీపుల్ హూ లివ్స్ ఇన్ గ్లాసెస్ హౌస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఏంటండి? ద పీపుల్. ఇక్కడ కూడా ద పీపుల్ అని చెప్పారు, అంటే ప్రజలు, వాళ్ళు ఎవరో, కొంతమంది ఎవరో. ఏముంది? హూ లివ్స్ ఇన్ గ్లాస్ హౌసెస్, అంటే ఎవరైతే అద్దాల మేడలో నివసిస్తున్నవారు, మస్ట్ నాట్ త్రో స్టోన్స్, వాళ్ళు ఏం చేయకూడదు? రాళ్ళు విసరకూడదు. ఎవరు విసరకూడదు? హూ లివ్స్ ఇన్ గ్లాస్ హౌసెస్. ఓకే, అంటే ఎవరైతే అద్దాల మేడలో ఉంటున్నారో వాళ్ళు రాళ్ళు అనేవి విసరకూడదు అని చెప్తున్నారు. ఇది ఏమవుతుందండి? ఇది కూడా వివరిస్తుంది. కాబట్టి ఎవరి గురించి? ద పీపుల్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్, ఎవరు విసరకూడదు అంటే హూ లివ్స్ ఇన్ గ్లాస్ హౌసెస్. కాబట్టి ఇది ఏమవుతుందండి? డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అవుతుందండి. నెక్స్ట్ అండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో వచ్చింది, ద టీచర్ హూ హ్యావ్ థాట్ అభిరామ్ సే దట్ ఈజ్ అన్ ఎక్స్పెన్షనలీ క్రియేటివ్ స్టూడెంట్. ఇక్కడ ఏమంటున్నారు? ద టీచర్స్. మనకు అనేక మంది టీచర్స్ ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్లో, అనేక మంది టీచర్స్ ఉన్నారు. అందులో ఎవరో ఏమంటారంటే హూ హ్యావ్ థాట్ అభిరామ్ సే, ఎవరైతే అభిరామ్కి చెప్పిన వారు ఉంటారో, ఎవరైతే అభిరామ్కి చెప్పిన ఉపాధ్యాయులు ఉన్నారో, దట్ ఈజ్ అన్ ఎక్స్పెన్షియలీ క్రియేటివ్ స్టూడెంట్. ఆ యొక్క విద్యార్థి ఎటువంటి వాడు అంటే ఎక్స్పెన్షియలీ క్రియేటివ్ స్టూడెంట్, అంటే చాలా తెలివైన వాడు అన్నారు. ఏమని? ద టీచర్స్ సేస్ దట్, టీచర్స్ ఏం చెప్తున్నారు? అండ్ ఎక్స్పెన్షియలీ క్రియేటివ్ స్టూడెంట్, అతను ఆ విద్యార్థి చాలా బాగా చదువుతాడు. ఆ విద్యార్థి ఎవరు? వీ హ్యావ్ థాట్ అభిరామ్ సే, ఎవరైతే అభిరామ్కి చదువు చెప్పి ఉన్నారో. ఇక్కడ కూడా ఏమవుతుందండి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, లేదంటే ఒక విషయాన్ని వివరిస్తున్నారా? ఒక విషయాన్ని వివరిస్తున్నారు. కాబట్టి ఇదేమవుతుంది? ఇది కూడా డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అండి. నెక్స్ట్ అండి, ఫోర్త్ ఎగ్జాంపుల్కి వచ్చినట్టయితే నెపోలియన్ హూ ఓన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ సెయింట్ హెలెనా. నెపోలియన్ గురించి ఒక నేమ్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, అంటే అతని గురించి మనకు తెలుసు. ఉదాహరణకి మనకు మహాత్మా గాంధీ గురించి తెలుసండి. అతని గురించి తెలిసినా కూడా అతని గురించి చెప్తున్నట్లయితే అది ఏ ఇన్ఫర్మేషన్ అవుతుంది అండి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. నెపోలియన్ హూ వాజ్ ద ఫ్రెంచ్ హానర్, ఎవరైతే ఫ్రెంచ్ గౌరవాన్ని పొందినారు ఉన్నారో, డైడ్ ఎట్ సెయింట్ హెలెనా, అతను ఏమయ్యారు?
హెలీనాలో చనిపోయారు. ఎక్కడ? సెయింట్ హెలీనాలో చనిపోయారు. ఎవరు? నెపోలియన్ అతను సెయింట్ హెలీనాలో చనిపోయారు. ఆయన కూడా ఒక కొంచెం చెప్తున్నారు. ఏంటిది? హూ ఓన్ ద ఫ్రెంచ్ ఓనర్, అంటే ఎవరైతే ఫ్రెంచ్ గౌరవాన్ని పొంది ఉన్నారో, అంటే ఇక్కడ ఎవరి గురించి? నెపోలియన్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏంటిది? నెపోలియన్ చనిపోయారు ఎక్కడ? సెయింట్ హెలీనాలో. ఆయన కూడా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి ఇస్తున్నారు? హూ ఓన్ ద ఫ్రెంచ్ ఓనర్, ఎవరైతే ఫ్రెంచ్ గౌరవాన్ని పొందిన వారు ఉంటారో. కాబట్టి అంటే ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇదేమవుతుందండి? ఏమవుతుంది? నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అండి. సరేనండి, ఒక అర్థం చేసుకోండి. అంటే డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అంటే ఒక విషయాన్ని వివరించారనుకోండి, లేదంటే ఒక గురించి చెప్పడం లేదండి, దాన్ని మనం డిఫైనింగ్ అంటాము. అదే వివరించకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తేనండి, వివరించకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఏమంటామండి? నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అండి. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ అండి. ద సిల్క్ సారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏవండి? ద సిల్క్ సారీస్ అంటే సిల్క్ సారీస్ కూడా కొన్ని రకాలు ఉంటాయండి. ఆ ఏవో సిల్క్ సారీస్ ఏమంటున్నాడు? విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్, అంటే ఏవైతే బెనారస్ లో తయారు చేస్తూ ఉన్న సిల్క్ సారీస్ అవి ఏమవుతున్నాయండి? ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అవన్నీ ప్రపంచంలోని ప్రసిద్ధి చెందినవి. ఏంటిది? ద సిల్క్ సారీస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సిల్క్ సారీస్ అనేవి కూడా ప్రపంచంలో ప్రసిద్ధి చెందినవండి. అవి ఏవి అంటే విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్. ఓకేనండి, అవి సిల్క్ సారీస్ అనేవి ప్రపంచ ప్రసిద్ధి చెందినవే. అందులో అవి ఏవి అంటే ఏవైతే బెనారస్ లో తయారు చేస్తూ ఉన్న సిల్క్ సారీస్ ఉన్నాయో అవి ప్రపంచంలో ప్రసిద్ధి చెందినవి. కాబట్టి ఇది ఏమవుతుందండి? ఇక్కడ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అండి. ఓకేనండి, ఇంకొకసారి ఏంటంటే డిఫైన్ రిలేటివ్ క్లాజు మనం నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ గురించి చెప్పుకున్నట్లయితే, డిఫైనింగ్ అంటే మనం ఒక విషయాన్ని వివరించడం లేదా ఒక విషయాన్ని గురించి చెబుతున్నాం, దాన్ని మనము డిఫైనింగ్ అంటాం. అదే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో, అంటే ఒక విషయాన్ని వివరించకుండా దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, దాన్ని ఏమంటాము? నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అంటామండి. ఓకేనండి, చూడండి పేజ్ నెంబర్ 12లో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. దీని గురించి అంటే కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అని కొన్ని ఉన్నాయండి. అంటే మనకు బ్రాకెట్ ఇస్తారు, అది మనం ఫిల్అప్ చేయాలండి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్. ద మహాప్రస్థానం అనేది పాపులర్ బుక్, అది మనకు తెలుసండి. ఇది ఏమవుతుంది? నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్. అయితే ఇక్కడ మనం సెంటెన్సెస్ ఫిల్అప్ చేయాలండి. ఓకేనండి, అయితే మీకు స్టార్టింగ్ క్లాస్లో మీకు కొన్ని లింక్ వర్డ్స్ చెప్పానండి. చూడండి, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. పీపుల్స్ వచ్చినప్పుడు అయితే కొన్ని వర్డ్స్ చెప్పాను, థింగ్స్ వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాను, ప్లేసెస్ వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాను, టైం వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాను, రీజన్ వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాను. ఇక్కడ మహాప్రస్థానం అనేది ఏంటిది? ఇది ఒక బుక్ అండి. బుక్స్ ఏమనుకోవచ్చు? థింగ్స్ అనుకోవచ్చు కదండి. బుక్స్ ఏమనుకుంటాము? థింగ్స్ అనుకుంటాం. అప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తామంటే బుక్స్కి థింగ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటాం? విచ్ లేదా దట్ అనేది మనం యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం రాస్తాము? మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్ which was written by శ్రీశ్రీ. ఏంటండి, ఇలా సెంటెన్స్ అనేది మనం ఫిల్అప్ చేయాలి. ఏమని? మహాప్రస్థానం ఈజ్ ఏ బుక్ పాపులర్ బుక్ విచ్ వాజ్ రిటన్ బై శ్రీశ్రీ. ఇలాగ మనం ఒక సెంటెన్సెస్ అనేది ఫిల్అప్ చేయాలండి విత్ ది హెల్ప్ ఆఫ్ లింక్ వర్డ్స్ తీసుకొని మనము ఇచ్చిన సెంటెన్సెస్ అని ఫిల్అప్ చేయాలండి. ఇప్పుడు ఇది ఏమవుతుందండి? ఇదే క్లాసు నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాస్ కదండి. ఓకే, నెక్స్ట్ అండి. ద ప్లేస్ డాష్ హ్యాస్ బీన్ క్లోజర్ టు ట్రాఫిక్. ఒక ప్లేస్ అనేది ఏమైంది? ట్రాఫిక్ గురైందండి. అది ఏ ప్లేస్ అంటే ఇక్కడ ఏం చేయాలి? మనం అది ఏ ప్లేస్ మనం వివరించాలి. ఓకేనండి, ఏ ప్లేస్ వివరించాలంటే మీకు లింక్ వర్డ్స్ ఉన్నాయి. ఏ ప్లేసెస్ గురించి ఏం చెప్పాను? విచ్ లేదా వేర్ వస్తుందని అనుకున్నాం కదండి. ప్లేసెస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? విచ్ అనే వస్తుంది, లేదంటే వేర్ అనే వస్తుంది. మనకి ఇచ్చిన సెంటెన్సెస్ ప్రకారము వాటిలో అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ ఏం తీసుకుందాం అంటే ద ప్లేస్ విచ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. ఓకే అండి, చూడండి, ద ప్లేస్ విచ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ హ్యాస్ బీన్ క్లోజర్ టు ట్రాఫిక్. అంటే మా ఇంటి ముందు స్థలం ఏమైంది? ట్రాఫిక్ గురైంది అని ఒక సెంటెన్స్ చూసి ఒక ఫిల్అప్ సెంటెన్సెస్ బ్రాకెట్ ఫిల్అప్ చేసి కంప్లీట్ సెంటెన్స్ చేయాలి. ఓకే, ఇది ఏమవుతుంది?
డిఫైన్డ్ రిలేటివ్ క్లాస్. అంటే మనము ఇవన్నీ కూడా దేని హెల్ప్ తో మనం చేస్తున్నాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్ వర్డ్స్ అండి. లింక్ వర్డ్స్ అయితే మనము ఇవన్నీ మనం చేయొచ్చు. మన టెక్స్ట్ బుక్ లో ఇంకో మొత్తం టోటల్ 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మిగతా కూడా మీరు ట్రై చేయవచ్చు. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో పెట్టండి.